జస్ట్ ఇంటికి వచ్చిన వర్షం చేసింది. గుచ్చుకునేవరా అసలు మనం ఎంత చూడవు. ఇట్లా పట్టుకో నువ్వు दी వీడియో కదా. మన అదృష్టం రా, లేకపోతే చదువుతుంటే మమ్మీ మనం ఎంత గాలి కొడుతుంది కదరా. పాప కళ్ళలో పడ్డదా. చూడండి బట్టలు కూడా జస్ట్ ఇందాకే వేసిన. టైం వచ్చేసి 7:30 వస్తుంది. కళ్ళలో పడ్డదా. పట్టుకో, బయట అవన్నీ సర్చ్ చేసేసి వస్తా. పట్టుకో, డోర్ కాలు మీద పడ్డదా అమ్మా. బాగా పడ్డదా. చెప్పు ఎడబడ్డ చెట్టు లేపిల్లవా గుచ్చుకున్నా చెప్పావు కదా. చిన్నడా నువ్వు లోపల ఉండిపో, నేను చూసేసి వస్తా. లైట్ వేసుకొని చెప్పుల మీద పడ్డా. ఆడ పల్లి ఉందిరా చెప్పు. బా లోపడు బా. ఇల్లు గాలి పడుతుంది. నాన్న వర్షం పడుతుంది అన్నాడు. ఆల్రెడీ మధ్యలో ఇరుకపోయిండు. ఎందుకోసం అంటే పెళ్లి కొడుకుని తీసుకురానికి వెళ్ళిండు అనమాట. మిరియాల కూడాకి వెళ్ళిండు. మా ఊరు నుంచి 5 hours ఏమో పట్టింది. కార్లో వెళ్తేనే 5 hours పట్టింది మిరియాల కూడాకి. మార్నింగ్ వెళ్ళిరంట. రిటర్న్ అయ్యి మధ్యలో ఎక్కడో ఉన్నాము, కాకపోతే ఫుల్ వర్షం పట్టుకుంది అంటున్నాడు. మేము కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటిదాకా పెళ్లి కూతురింటిదేనే ఉన్నాం అనమాట. జస్ట్ ఇందాకే బట్టలు వేసేసి నా బ్లౌజ్ కుట్టిందేమో రేపు అదే శారీ కట్టుకోవాలి, బ్లౌజ్ కుట్టిందేమో అడిగేసి వద్దామని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్తే ఆ టైలర్ ఆమెకి అస్సలు ఒంట్లో బాగాలేదంట. అసలు నేను ఈరోజు మిషనే ఎక్కలేను, బట్టలే ఉట్టిలేనమ్మా అంటుంది ఆమె. నేను వేసింది సండే వేసిన, సండే వదిలేసిన, మండే ట్యూస్డే. ఈ 2 daysలో సింపుల్గా, నేను మగ్గం వర్క్ లేదు ఏం లేదు, నార్మల్ బ్లౌజులు కాబట్టి సింపుల్గా కుట్టేస్తాను అని చెప్పింది. బాగా కుడుతుంది ఆమె, పర్ఫెక్ట్ సైజ్ మంచిగా కుడుతుంది. అందుకనే ఆమె దగ్గర వేసేసి వచ్చిన. కానీ ఆమె కుట్టలేనని చెప్తుంది. ఎట్లా అంటే నేను రేపు దాన్ని వేసుకోవాలి. ఎట్లా వేస్తారంటే ఇది ఒక్క బ్లౌజ్ రేపు మార్నింగే పంపి మీ వాళ్ళని, మార్నింగ్ ఇచ్చేస్తా అన్నది. 8 o'clock అలా వేపిస్తుంది. ఫస్ట్ టాయిలెట్కి. సో రేపు మార్నింగ్ 2 చీరలు వేసిన. రోజు బ్లాగ్లో కూడా చెప్పిన, రెండిట్లో నాకు రేపు పెళ్ళి కట్టుకున్నది ఒక్కటని ఇవ్వండి ఆంటీ అని చెప్పిన. అది ఒక్కటి ఇస్తాలే అమ్మ, రేపు మార్నింగ్ పంపి నాకు ఒంట్లో బాగాలేదు అందుకే కుట్టిలేను అన్నది. జస్ట్ ఇప్పుడే వెళ్ళేసి వచ్చిన. ఈ చీకట్లో పిల్లలు తీసుకొని వెళ్ళేసి వచ్చిన. అసలు వద్దులే రేపు మార్నింగే పంపుదాం అనుకున్నా యాక్చువల్గా మా హస్బెండ్ని. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళినా కాబట్టి సరిపోయింది. ఎందుకంటే నాకు స్పెట్స్ ఉంటాయి కదా, చీకట్లో పిల్లలు తీసుకొని స్కూటీ మీద వెళ్ళడం చాలా భయం వేస్తుంది. 6:40 అట్లా అవుతుండే. వెళ్ళేసి వద్దాంలే అనుకునే లోపు చీకటి అయిపోయింది మొత్తం. అగో గాలి వాన ఇట్లా ఫుల్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళొచ్చినందుకే నయమైంది అనుకుంటున్నా. ఎందుకంటే రేపు సడన్గా రేపు పొద్దున వెళ్ళి బ్లౌజ్ ఇవ్వండి ఆంటీ అంటే కుట్టలేనంటే ఏం చేయాలి. ఇప్పుడు వెళ్ళేసి వచ్చినా కాబట్టి కుట్టలేదు అనే విషయం నాకు తెలిసింది. కుట్టలేదు కాబట్టి రేపు మార్నింగ్ కన్నా కుట్టియండి అని చెప్పాను. ఇంకా వచ్చింది. అదే రేపు పొద్దున్న సడన్గా లేసి బ్లౌజ్ ఇవ్వండి అంటే కుట్టలేనని చెప్తున్నామే. ఇప్పుడు గట్టిగా చెప్పేసి వచ్చిన. రేపు పొద్దునే ఉంది ఆంటీ పెళ్ళి, ఎట్లా చేయాలంటే రేపు పొద్దునకి ఇస్తాను. 8 o'clock కల్లా పంపి ట్రై చేస్తా, కుడతా. ఇప్పుడైనా సరే కుట్టి పెడతా అని చెప్పింది. ఈరోజు కరెంటు పోయిందంట. కరెంటు పోతుందని పేపర్లో కూడా వచ్చిందంట, న్యూస్లో కూడా వచ్చిందంట. మా హస్బెండ్ ఆ విషయం నాకు చెప్పలేదు. నేను 11:30కి ఏమో బట్టలు వేసిన, 11:30కి బట్టలు వేసి కరెక్ట్గా 4 hours తీసిండు వాడు కరెంటు. అస్సలు కదా జస్ట్ బట్టలు వేసిన కరెంటు పోయింది. ఇంకా నేను పోయేమో అక్కడ పెళ్లి కూతురింటి దగ్గర ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ కరెంట్ వస్తే మళ్ళీ మధ్యలో వచ్చి ఒకసారి మళ్ళీ వేసి చాలేసి పెట్టిన. అది వచ్చుకుంటా పోకుండా ఎప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు సైకిళ్ళకి వేసుకున్న బట్టలన్నీ ఇంకా పొద్దున కళ్ళు ఎట్లో ఆడతాయి కదా అని చెప్పేసి ఇప్పుడు సైకిళ్ళకి అయితే వేసిన. ఈమె బ్లౌజ్ ఇట్లా వేసింది. యాక్చువల్గా ఆమె ఇస్తుంది, మంచిగా కుడుతుంది, ఇస్తుంది. కాకపోతే ఒంట్లో బాగాలేదు, ఎండకి నాకు అంతా అందుకే అవ్వలేదు అన్నది. ఏమో రేపు మార్నింగ్ కల్లా కొడతాను, ఇస్తాను, మీ వాళ్ళని పంపి ట్రై చేస్తా అన్నది. ఇచ్చింటే బాగుంటుంది. రేపు పల్లి కట్టుకోవాల్సింది. నేను లేక చీరలు కట్ట ఇట్లా అయింది చూడండి. సో రేపు ఒక్కటి అయింటే బాగుంటాయి. ఏం కావాలరా, బొమ్మలు చూసి ఛార్జింగ్ అంతా అయిపోగొట్టిరు. 0 ఉంది, వచ్చి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది.
ఇప్పుడు ఇందాక వచ్చి బట్టలు ఆరకేసింతసేపు ఇంటికి వచ్చి దనాదన బట్టలు ఆరకెప్పించి ఇగో వీళ్ళకి అన్నం తినిపించి ఇంకా మళ్ళీ ఆ టైరమ్మ దగ్గరికి వెళ్ళేలోపు ఒక 10 మినిట్స్ పెడితే ఛార్జింగ్ ఒక 11% ఎక్కింది. ఫోన్ చేద్దాం రా, వచ్చి ఊర్లో పడితే చాలు ఎప్పుడన్నా ఇదవుతుంది, కానీ ఇంకా సగం దారిలోనే ఉన్నారంట. ఫస్ట్ వచ్చి ఊర్లో పడాలి. చూడండి ఎంత గాలి, ఎంత వాన, అక్కడ ఫుల్ వాన ఉంది, చాలా వాన ఉంది. ఇక్కడ పడుతుందని ఇందాక మేము జస్ట్ స్కూటీ స్టార్ట్ చేసిన కిందకి పోయి అన్నాడు వాన పడుతుందా అక్కడ, ఇక్కడ బాగా వర్షం పడుతుంది. ఇక్కడ ఏం వాన లేదు, వేడిగా కూడా ఉండే, చల్లగా కూడా అంత అనిపించలే. క్లైమేట్ ఇప్పుడు సడన్గా చేంజ్ అయిపోయింది. ఏడుదాకున్నాడో అడగాలి, వచ్చింటే బాగుంది. ఏందిరా నాన్నకి అది ఎందుకు మమ్మీ అతను వస్తారా మమ్మీ, అతను వస్తే ఏం పర్వాలేదు. ఎవరు పెళ్లి కొడుకా? అతను వస్తాడు కదా మనకి ఎందుకు పెళ్లి కొడుకు ఒక్కడే ఎట్లా వస్తాడు రా, పోయి తీసుకురావాలి. అంటే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి చేసిస్తున్నారు అనమాట, కాబట్టి పెళ్లి కొడుకుని తీసుకురావాలి కదా. జర మాట్లాడుతున్న సౌండ్ వస్తుందని బంద్ చేసినారా, కాబట్టి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిరనమాట. అందులో మా హస్బెండ్ కూడా వెళ్ళిండు. అతనే వస్తాడు కదా అని అంట. అట్లా ఇట్లా వస్తాడు పెళ్లి కొడుకు, రాడు. ఎవరైనా 5-6 మంది వెళ్ళి తీసుకొని రావాలి. ఏందిరా వీడియో ఈరోజు వీడియోలో తీయలేదు, ఏమన్నా చెప్తున్నా ఏం జరిగింది ఈరోజు అంతా అని చెప్తున్నా, లేదా ఈ వీడియోనే తీసలేము అసలు. ఈరోజు రేపు ఓన్లీ సన్ రైజ్ మ్యాచ్. ఒకసారి టీ పెట్టి చూద్దాం. కరెంట్ అయితే పోయింది, ఎప్పుడు వస్తుందో ఏమి గాలిలకి. మేము జస్ట్ రాగానే పోయింది. మనకి ఇన్వెక్టర్ ఉంది కదా, ఫుల్ ఆడుకున్నారు వీళ్ళైతే. వీళ్ళు అల్లారంటే ఏందో వాళ్ళు చూసిరు. వాళ్ళైతే అస్సలు మా పిల్లల్ని తీసుకురారు, కలవనియరు అని అంటూ ఉండే. వీళ్ళ అల్లరి బాగా తెలిసిపోయింటది. చాలా అల్లరి ఈరోజు రేపు ఉంది మ్యాచ్, ఒకసారి చూద్దాము. నిన్న కూడా వచ్చింది వర్షం. రేపే ఈరోజు పంజాబ్ కింగ్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఉంది, రేపే ఉంది. ఈ టీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రేపు మళ్ళీ సన్ రైజర్స్ అయితే ఉంది. సన్ రైజర్స్ అట్లేం ఉండలేదు. సన్ రైజ్ 3rd ప్లేస్లో ఉంది. అట్లేం ఉండలేదు. 3 months గెలిచేదాకా ఒక్కొక్కరు ఆడుతూ ఉండాలి. మనం డోర్లన్నీ బందోబస్తు వేసుకుందాం, పట్టుకోరా. మొత్తం అన్ని డోర్లు దుమ్మే అంత లోపలికి వచ్చేసి అసలు ఓపెన్ చేసి చూద్దాం. మనం బయటకు వస్తాం చూడు. గాలిలో అయితే ఫుల్ ఉంది, క్లైమేట్ అంతా ఎట్లా చిన్న. ఇంకా నయ్యం జస్ట్ ఇంట్లోకి పైకి మెట్లెక్కి అడుగు పెట్టినాం, స్టార్ట్ అయింది. అన్ని డోర్లు వేసుకున్నప్పటికి మన అదృష్టం అనుకోవాలా. ఇంకా నయ్య మధ్యలో ఇరుకపోతుంది. ఈ గాలిలోకి నాకు భయం ఎట్లా ఉనికిపోతుంటుంది. అయితే గాలి అందులో కళ్ళలో కొడుతుంది, నడపడానికి రాదు. ముందే స్పెట్స్కి ఇట్లా లైటింగ్ పడుతుంది, ముందులో వచ్చే వెహికల్స్కి నాకు అసలు ఏమీ కనబడతలేదు. మెల్లగా తీసుకోపోయినా. ఫస్ట్ కింద వేయాలి, కింద వేస్తేనే పడుతుంది, లేకపోతే పైన వేసి కింద వేస్తే పట్టదు. నాన్నకు ఫోన్ చేయరు ఒకసారి, ఏడున్నారు అడుగు. అసలు బయట చూడండి మొత్తం. ఈ 2 ఇంట్లో కూడా ఇన్వెక్టర్ ఉంది కాబట్టి లైట్ కనబడుతుంది, లేకపోతే మొత్తం చీకటి కనబడుతుంటే. విన్నిగా ఒకసారి బయట చూడదా, ఇక్కడ చూడండి. ఈ 2 ఇళ్ళలో ఇన్వెక్టర్ ఉంది కాబట్టి కొంచెం ఈ గల్లీల ఏమంటారు లైటింగ్ అనేది పడుతుంది. లేకపోతే చూడండిగా మొత్తం చీకటే. ఇక్కడ కూడా ఛార్జింగ్ లైట్లు ఉన్నట్టునే ఆడాడ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఎందుకు దంచి పెడతావు, ఇంతగానో ఉబ్బరిస్తుంది. జర వర్షం పడితే చల్లగా అవుతుంది. కరెంట్ వస్తుంది రా, కరెంట్ ఏం కంటిన్యూ అట్లే పోతుందా? ఇప్పుడు వస్తుంది కరెంట్. ఏమేమో పడుతున్నాయి రా, సౌండ్ బంద్ చేయ రాజరా. ఇందాము ఏం పెట్టినవరా నువ్వు కూలర్ని?
ఏమేమో పడుతున్నాయి, ఆ శబ్దాలు చూడు ఎట్లా వినపడుతున్నాయి. రోజు మొత్తం కరెంటు పోయింది. ఆ కరెంటు విషయం మా హస్బెండ్ చెప్పలేడు. బట్టలు లేట్ వేసినాము. ఇక అయిపోతున్న కల్లా ఎప్పుడు ఆడతాయో ఏమో. పరుస్తా తిన్నారు వీలైతే పరిచి నేను కూసేపు కూర్చొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నా, వీడియోస్ అప్లోడ్ చేసుకొని తింటాను నేను. అంతలోపు మా హస్బెండ్ వస్తాడేమో. జడ్చెల్ ఏదో అన్నాడు, వినబడతలేదు, బాగా బయలుదేరినట్టు కానీ సౌండ్కి అస్సలు ఏమి వినబడతలేదు. వస్తున్నాం, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అంటున్నాం. మధ్యలో వచ్చి నేను మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వెళ్ళినా కాబట్టి సరిపోయింది. 3:30కేమో వచ్చింది అనుకుంటా కరెంటు. సో నేను వచ్చిన 4:20కేమో ఆ టైంలో వచ్చి వాషింగ్ మిషన్కి వేసేసి వచ్చిన, మళ్ళీ వెళ్ళిన. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పటి నుంచి చూడండి కరెంట్ లేనే లేదు. జస్ట్ ఆ 10 మినిట్స్ ఉంది, ఆ 10 మినిట్స్ తిరుగుతుండే. మళ్ళీ మేము వచ్చినాక అప్పటి నుంచి కరెంట్ ఇప్పటిదాకా లేనే లేదు అసలు. ఈరోజు కరెంట్ చాలా వరకు పోతుంది. అసలు ఈరోజు బట్టలు పనే అవ్వకుండే, మధ్యలో గ్యాప్ తీసుకొని వచ్చి వేసిన కాబట్టి అయింది. ఇంకా అవి సైకిల్స్కి వేసినప్పుడు మార్నింగ్ కల్లా ఎండిపోతుంది. అయితే రేపు ఈరోజు రేపుటివి మేము మళ్ళీ అందులో ఎక్స్ట్రా 2 డ్రెస్సెస్ ఉంటాయి, టవల్స్ ఉంటాయి, అవి ఇవి ఇంకా ఎక్స్ట్రా వేస్తూనే ఉంటాం అన్నమాట. ఫుల్ అవుతుండే మళ్ళీ రేపటికి అయితే. మధ్యలో వచ్చేసి వెళ్ళిన కాబట్టి సరిపోయింది.